కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ అని కొత్తగా ఒక పాలసీని తీసుకొచ్చింది. ఇది ఒక స్కీమ్ కింద. సో దీన్ని అనేక సంఘాలు, అనేక పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఓయూకు సంబంధించిన విద్యార్థి సంఘ నేతలు కూడా దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి భారీ ఎత్తున విద్యార్థి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అసలు ఏంటి హిల్ట్ పాలసీని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఒకవైపు ప్రభుత్వం మాత్రం దీన్ని ఒక డెవలప్మెంట్గా చూస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలని తీసుకెళ్లి గ్రేటర్ హౌస్లో పెడతామంటూ, ఇక్కడ అభివృద్ధి చేస్తామంటూ చెప్తున్నటువంటి తరుణంలో ఇక్కడ చాలామంది చాలా నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విద్యార్థి నాయకుడు నవీన్ ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ? మీ విద్యార్థి విభాగం కావచ్చు, ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం తన కుటుంబానికి లాభం చెందే విధంగా ఈరోజు పాలసీలు రూపొందించడం జరిగింది. ప్రభుత్వ భూములు అమ్మొద్దు, దానిపైన జియోలు తేవద్దని గతంలో ఇదే పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కొట్లాడి, అప్పుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ కొట్లాడి. మళ్ళీ బండి సంజయ్ ఈరోజు ఎందుకు మాట్లాడతలేడు? మీకు ఏమి అంతర్గత లోపం ఏముంది? ఏం మాట్లాడుకుంటున్నారు? ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఎక్కడ భూములు కుదవబెట్టాలనుకున్నా దానికి పూర్తి మద్దతు తెలుపుతుంది బీజేపీ. కొట్లాడి తెచ్చుకున్న సామాజిక తెలంగాణలో మేము ఖచ్చితంగా ఆనాడు ప్రభుత్వం కొన్ని ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న భూములను అమ్ముతూనే గగ్గోలు పెట్టిరు. మళ్ళీ ఈరోజు మీరు ఎలా అమ్ముతున్నారు? అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ జరపాలి అని అనుకుంటే మీరు పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారు? ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది? అది చేయడం వల్ల అక్కడ ఒక రియల్ ఎస్టేట్ దందా చేయాలి. అది వాళ్ళ బ్రదర్స్కి లాభ చే విధంగా కూడా దాన్ని రూపొందించారు. ఈ జియో అనేది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడంగా లేదు, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే ఆయనతోటి ఉన్న మంత్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు లాభ పొందే విధంగా ఉంది తప్ప ఇప్పుడున్న రాష్ట్ర తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం ఉంది? రానున్న భవిష్యత్ తరాల యువకులకి ఏం లాభం ఉంది? ఉపయోగం లేదనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో పొల్యూషన్ దాన్ని అందరినీ కూడా కంట్రోల్ చేస్తామంటుంది కదా. ఆ పారిశ్రామిక వాడలు తీసుకెళ్ళి బయట వేస్తామంటుంది. అక్కడ అభివృద్ధి జరుగుతుంది కదా ఆ ప్రాంతం అంతా కూడా. నేను ఏమంటున్నా, పక్క రాష్ట్రాలలో కూడా ఎన్నిట్లోనో కాంగ్రెస్ అధికారంలో ఉండే వాళ్ళు అప్పుడు ఎందుకో చేయలేకపోయినాయి ఇవన్నీ. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ జోన్లో ఎప్పుడు కూడా ఆల్రెడీ అవుట్స్కట్లోనే ఉంటాయి, సిటీ అవుట్స్కట్లో సిటీకి ఆనుకొనే ఉంటాయి. అక్కడ ఉన్న గ్రామాలకు కానివ్వండి వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా అక్కడ మనం ఏర్పాటు చేస్తాం. కాలుష్యం అనేది మనకి సిటీలో ఎంటర్ కాకుండా ఇప్పుడు అవి తెచ్చి కొన్ని ఇక్కడ కలిపేస్తాము, అక్కడ జోన్ లేవట్టేస్తాం, ఎత్తివేస్తాం. అంటే దానికి అసలు పొంతనే లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వ భూములు ఇప్పటికే తగ్గిపోతూ ఉన్నాయి. మీరు చేసే ఈరోజు 5 లక్షల కుంభకోణం అనేది కూడా చాలా పెద్ద కుంభకోణం. దీనిపైన ఎందుకు బీజేపీ వాళ్ళు స్పందించడం లేదు? కేవలం 5 లక్షల కోట్ల కుంభకోణం అని మాట్లాడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ, కానీ ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటూ పొంగులేటి మాట్లాడింది మంత్రి గారు. ఏం చెప్తారు? అదే చెప్తున్న పొంగులేటి శ్రీనివాస్ గారికి నిన్న పోతే అక్కడ ఉన్న ఆ వాడకన్ను ఆనుకొని ఉన్న ప్రజలే చెప్తారు, అక్కడ 1,50,000 గజం ఉన్న భూమి మళ్ళీ రండి అమ్మడానికి వస్తే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బ్రోకరే కాబట్టి వాళ్ళకి తెలిసి ఎలాగో అక్కడ ఏం ధర ఉంది, ఎలా ఉంది కాబట్టి అక్కడ 1,00,000 పైచిలకు గజం జరుగుతుంది కాబట్టి అక్కడ దందా వేయాలని ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే లగచర్లు అనుకున్నాం, దాన్ని అడ్డుకున్నాం. మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం చేద్దామనుకున్నారు, దాన్ని అడ్డుకున్నాం. ఫార్మా కంపెనీ అనుకున్నారు, దాన్ని అడ్డుకున్నాం. అలాగే సుజన్ రెడ్డి వాళ్ళ బొమ్మది ఏదైతే అమృత్ స్కామ్లో దాంట్లో లాభపోదామనుకున్నారు, దాన్ని అడ్డుకున్నాం. సో బీఆర్ఎస్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా అడ్డుకుంటుంది, కాళ్ళల్లో కట్టబెట్టినట్టుగా. మమ్మల్ని ఏ అభివృద్ధి చేద్దాం అనుకున్నా దాంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి సెంటిమెంట్ని కావచ్చు, సింపతిని కావచ్చు, దాన్ని ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం లేదా అనే వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెచ్చిన స్కీమ్లో కానివ్వండి, జియోలో కానీ నిజాయితీ ఉంటే దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ప్రజల ముందు మేము తేలిపోతాం. కానీ మేము కొట్లాడేదానిపైన నిజాయితీ ఉంది కాబట్టి వాడిని ఆగిపోయినాయి కదా. ప్రభుత్వంలో ఉంది, మీరు ప్రతిపక్షంలో ఉంది. మేము చెప్పినంత మాత్రాన ఏ పాలసీ ఏ జియో ఆగదు కదా. కానీ దాంట్లో అవినీతి ఉంది ఖచ్చితంగా. అది మీ కుటుంబ సభ్యులకు లాభం పొందే విధంగా ఉన్నాయి కాబట్టి అవి ఆగినాయి. ఈరోజు ప్రజల ముందు అది తేలిపోయింది కదా. బీఆర్ఎస్ పోరాడుతుంది కాబట్టి ఇవన్నీ. ఈరోజు 4th సిటీ అని ఇంకో డ్రామా పెట్టుకుంటూ అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చేద్దామని ముఖ్యమంత్రి ఫిక్స్ అయ్యాడు. చేయండి అంటే అభివృద్ధి జరిగిందని కొంచెం అభివృద్ధి చేసుకుంటూ పోతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే అభివృద్ధి అనేది జరుగుతుంది తప్ప ఇక్కడ కొద్దిగా రాయి పెడతా, నేను అక్కడ ఇటుక పెడతా అంటే కూడా అది అభివృద్ధికి అనేది తావు ఇయ్యదు. దానిపైన బీఆర్ఎస్ ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడుతుంది. అందుకే మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కడైతే అక్కడ అంత అన్ని లేవంటేనే అక్కడున్న పక్కనున్న ప్రజలను కనుక్కుంటే తెలుస్తుంది. 1,50,000 పైచిలకు గజం అక్కడ ఉంది. ఇది రియల్ ఎస్టేట్ చేయడానికే ఈ పారిశ్రామిక అన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిద్దామని రేవంత్ రెడ్డి గారు ఈ జియోని తేవడం జరిగింది.
ఏం చెప్తారు మరి? ఎట్లా ఉండబోతుంది రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఇలాంటి తీర్మానాలు తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు అంతా కూడా యువకులందరినీ కూడా చైతన్యవంతం చేసి రానున్న భవిష్యత్తు రోజుల్లో ఇలా భూములన్నీ కూడా ప్రైవేట్ రంగాలకు అమ్ముకుంటూ పోతే ప్రభుత్వాలు ఏవో ఏర్పడినా కూడా రానున్న భవిష్యత్ తరాలకి భూమి అనేది మెలగదు. అంటే కొత్తగా ఏదైనా పారిశ్రామిక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గజం భూమి అనేది మెలగదు ఇట్లా ప్రైవేట్ రంగాలకు అందజేస్తే. అందుకే ఖచ్చితంగా ఈ సామాజిక తెలంగాణలో ఒక బిడ్డగా పోరాడుతూనే ఉంటాం. ప్రైవేట్ రంగం చేయకుండా గతంలో కూడా అక్కడ ఒక పాలసీ ఉంది, ఆ పాలసీని ఎందుకు మర్చిపోతారు? అక్కడ కొద్దిగా 5 లక్షలకో 10 లక్షలకో కొద్దిగా జియో వేసి అక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ భూముల పైన కేవలం ఇండస్ట్రీ జోన్గా ప్రకటించి అక్కడ ఇండస్ట్రీ నడిపినాం. ఇప్పుడు ఎందుకు దాన్ని ప్రైవేట్ రంగం చేస్తారు? దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు అఖిలపక్ష భేటీ జరుగుతుంది. వివిధ యూనివర్సిటీల వాళ్ళతో కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరిగి చర్చించబోతున్నాం.